వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగా స్నో పడుతుంది. సరే, తమ్నెయిల్ చూస్తుంటారు కదా, హోలీ ల్యాండ్ మైక్స్ గురించి నేను చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. నేను యాక్చువల్లీ హోలీ ల్యాండ్ మైక్స్ అనేది వాడుతున్నాను. ఇది ప్రమోషన్ వీడియో కాదు. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు, మీరు వాడే మైక్స్ గురించి నాకు చెప్పండి, మైక్స్ ఎలా ఉంటాయి, ఎంత కాస్ట్ పడుతుంది, ఏంటి అనేది. సరే, ఒకసారి అన్బాక్స్ చేసి చూపిద్దాము అని చెప్పేసి నేను ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. హోలీ ల్యాండ్ నేను బుక్ చేసుకున్నది అయితే ఇది అమెజాన్లో బుక్ చేసుకున్నాను. నేను యాక్చువల్లీ యూకేలో ఉంటున్నాను ప్రజెంట్. 104 pounds పడింది. 104 pounds అంటే ఇండియన్ కరెన్సీలో 10,000 అరౌండ్ అలా ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. స్నో ఎక్కువ పడుతుంది. ఓపెన్ చేస్తే దీని ఇలా ఇస్తాడు, మనకి ఫోల్డర్ ఇస్తాడు మంచిగా, పౌచ్ లాగా. ఈ పౌచ్లో మనం లోపల చూస్తే ఇది ఒకటి ఇందులో ఉంటాయి అనమాట. యాక్చువల్లీ 2 మైక్స్ ఉంటాయి. అరే రిసీవర్ మైక్ ఏమైపోయింది? అలా నేను పెట్టుకొని ఉన్నాను. నేను అవి మళ్ళీ ఇందులో పెట్టి మీకు మళ్ళీ ఇంకో వీడియో రికార్డ్ చేస్తాను. దీని లెంత్ ఎంతవరకు మనకు క్యాప్చర్ అవుతుందో చూపిస్తాను. నేను మూవ్ అవుతున్నాను. స్నో చూసారా ఎంత పడిందో? ఇదంతా ఫుల్ స్నో ఉంది. స్నోలో షూట్ చేస్తున్నా. నా పరిస్థితి చిన్న హుడ్డీ ఒకటి వేసుకొని బయటకు వచ్చా నైట్ ట్రాక్తో. చెప్పులు అయిపోయినాయి ఈ దెబ్బతో. చాలా లాంగ్ వచ్చాను. ఇక్కడికి కూడా వినిపిస్తుంది. ఇది కూడా రికార్డ్ అవుతుంది. ఇక్కడికి కూడా వినిపిస్తుంది. మేబీ ఇది నేను రికార్డ్ చేసుకునేటప్పుడు మైట్ బి నాకు అర్థమవుతుంది ఎంతవరకు వినిపించింది. ఆల్మోస్ట్ గేట్ దగ్గరికి వచ్చేసాను. సో రోడ్డు మీదకి వచ్చాను. రోడ్డు మీదకి వచ్చి నేను వస్తున్నాను. నాకు తెలిసి వాయిస్ అంతా కూడా రికార్డ్ అవుతుంది, వినిపిస్తుందనే నేను అనుకుంటున్నాను. నార్మల్గానే క్యాప్చర్ చేస్తుంది ఇది. బయట అయితే ఫుల్ స్నోఫాల్ ఉంది ఈరోజు యూకేలో. బాగుంది క్లైమేట్, చాలా నచ్చింది. ఎంత చలిగా ఉన్నా కూడా నేను ఇందులో ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే, ఎంత స్నోలో కూడా నాకు కూడా ఒక మెమరీగా ఉండిపోద్ది వీడియోలో. యాక్చువల్లీ యూకేలో ఇంత స్నో పడుతుందని నాకు ఎప్పుడు తెలియదు. లాస్ట్ ఇయర్ ఇంత స్నో పడలేదు, నేను ఇంత ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. కానీ ఈ ఇయర్ మాత్రం స్నో మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. సరే, బ్యాక్ టు అవర్ టాపిక్. నేను ఇది మొత్తం అన్బాక్స్ చూపిస్తాను. ఈ స్నోలో కాదు, రూమ్లోకి వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు నేను మైక్స్ కనెక్ట్ చేసుకోలేదు, మైక్స్ మొత్తం ఇందులోనే ఉన్నాయి. ఇప్పుడు నేను ఇది అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను. ఇలా మంచిగా పౌచ్ ఇస్తాడండి. దీనికి ఎక్కడికైనా క్యారీ చేసేటప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, కింద పడిన ప్రాబ్లం ఉండదు. లోపల ఉంటుంది కాబట్టి పౌచ్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి వాటర్లో తడిచిన, అంటే రెయిన్లో వెళ్తూ ఉంటాం, మంచులో వెళ్తూ ఉంటాం, ఎలా వెళ్ళినా కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈ పౌచ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి ఓపెన్ చేస్తే ఇది మెయిన్ సెట్. విండ్ నాయిస్ అంటే బయటికి వెళ్ళినప్పుడు బాగా గాలి వస్తుంది అనుకోండి, ఆ గాలిని కంట్రోల్ చేసి ఆ మన నాయిస్ ని క్లియర్ గా ఉంచడానికి ఇవి కూడా ఇచ్చాడు, మైక్స్ కనెక్ట్ చేసుకోవడానికి. అవి కాకుండా ఇందులో సెట్ ఆఫ్ వైర్స్ చాలా ఇచ్చాడు. అవన్నిటిని బయట తీద్దాం. మొత్తం అన్నిటిని బయట తెచ్చాను, పౌచ్ పక్కన పెట్టాను. ఇలా ఉంటుంది. ఇందులో 2 మైక్స్, 1 కనెక్టర్, రిసీవర్, వాట్ ఎవర్ వి కాల్. ఇది రిసీవర్. దాంతోపాటు మనకి 2 మైక్స్ ఇస్తారు. ఇవి 2 మైక్స్. ఈ 2 మైక్స్ ఇదేంటంటే, ఇవి మనం యూటిలైజ్ చేసుకున్న తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది కదా. ఒకసారి ఇక్కడ ఒక షార్ట్ తీసుకున్నాము, వేరే ప్లేస్కి వెళ్ళి ఇంకో షార్ట్ తీసుకోవాలి. ఈ మధ్యలో మనకి ఛార్జింగ్ అయిపోకుండా ఉండడానికి దీన్ని మళ్ళీ ఆఫ్ చేసి రిటర్న్ బ్యాక్ చేస్తే దీని ద్వారా ఛార్జింగ్ ఎక్కుద్ది. సో అడాప్టర్ టైప్ ఇది. లోపల నుంచి మనకి ఛార్జింగ్ ఎక్కుతుంది. ఆల్మోస్ట్ 8 hours పైన అయితే ప్రెసెంట్ అయితే నాకు వస్తుంది. వాడే కొద్ది నేను ఫుల్ సాటిస్ఫైడ్ ఉన్నాను దీంతో. ఎందుకంటే ఛార్జింగ్ పరంగా నాకు ఐఫోన్ కూడా అంత ఛార్జింగ్ రావట్లేదు. ఇది ఛార్జింగ్ అయితే ఫుల్గా వస్తుంది. యాక్చువల్లీ నేను కనెక్ట్ చేయలేదు. ఇప్పుడు మీకు వస్తున్న వాయిస్ నార్మల్గా వస్తుంది. ఇందాక మీకు బయట చూపించింది కనెక్ట్ చేసిన వాయిస్. ఇప్పుడు కనెక్ట్ చేయకుండానే మాట్లాడుతున్నాను. జస్ట్ ఐఫోన్ స్పీకర్ ద్వారా రికార్డ్ అవుతుంది. విండ్ ఎక్కువగా ఉందనుకోండి, అంటే బయట ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇది యూటిలైజ్ చేయండి. ఇది పెట్టుకొని విండ్ నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టుకొని దీనికి వెనకాల ఇలా క్లిప్ లాగా ఉంటుంది, ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. అలా ఉండిపోద్ది. మీకు ఒకవేళ ఇది కనిపించకూడదు అనుకుంటే గనక లోపల బన్నీకి కానీ లేకపోతే లోపల ఏదైనా టీ షర్ట్ ఉంటే ఆ టీ షర్ట్కి ఇలా పెట్టేసేసుకొని, నేను ఇప్పుడు లోపల నేను టీ షర్ట్ వేసుకోలేదు, నేను జస్ట్ చూపిస్తున్నాను. ఇలా పెట్టేసేసుకొని ఉంటే మీకు బయటకు కనిపించదు, వాయిస్ మాత్రం రికార్డ్ అవుతుంది. ఇప్పుడు దీని దగ్గరికి వద్దాం.
మీరు ఒకవేళ ఐఫోన్ సిరీస్లో ఉంటే కనుక 13, 14 వాటి సిరీస్లో ఉంటే కనుక దానికి ఈ కేబుల్ యూజ్ అవుతుంది. దీన్ని ఇక్కడ కనెక్ట్ చేసేసుకొని ఇది వచ్చేసి మన ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఐఫోన్ ఏదైతే ఉంటుందో దానికి కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు 15 Pro Max యూజ్ చేస్తున్నాను ఐఫోన్. దానికి వచ్చేసి ఈ కేబుల్స్ సరిపోదు, ఈ కేబుల్ సెట్ కాదు దానికి వచ్చేసి యాక్చువల్లీ ఏంటంటే 15 Pro Maxకి సి కేబుల్ ఇచ్చాడు. సో ఇది సి కేబుల్, ఇది కూడా వాడే ఇచ్చాడు. నేనేమి కొనలేదు, ఓన్లీ ఇదే కొన్నాను. సెట్ హోలీ ల్యాండ్ సెట్ కొంటే నాకు అందులోనే ఇచ్చాడు. ఇది కూడా ఇది సి కేబుల్. ఇప్పుడు ప్రజెంట్ నేను ఏదైతే వాడుతున్నానో ఐఫోన్ 15 Pro Max అండ్ 16 Pro Max కూడా సి కేబుల్ ఇస్తున్నాడు. ఇది దానికి కనెక్ట్ చేసుకోవచ్చు, దానికి యూటిలైజ్ అవుతుంది. ఈ కేబుల్ కాకుండా ఇవి నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్కి కూడా కనెక్ట్ చేసుకునే విధంగా ఈ కేబుల్ ఇచ్చాడు. మొత్తం సెట్ ఆఫ్ కేబుల్స్ బాగానే ఇచ్చాడు. ఆండ్రాయిడ్కి లేదంటే కనుక గోప్రో కెమెరాస్కి వాటికి అలాంటి వాటికి కనెక్ట్ చేసుకోవడానికి ఇది ఒకటి ఇచ్చాడు. ఇది వచ్చేసి ఛార్జింగ్ యూఎస్బి ఇచ్చాడు. దీన్ని కనెక్ట్ చేసేసుకొని ఐఫోన్ది కానీ ఏదైనా ఛార్జింగ్ ఉంటే కనుక దానికి పెట్టేసేసి కేబుల్కి పెట్టేస్తే సరిపోతుంది. సో ఇదిగోండి మైక్స్ నేను పెట్టుకున్నాను, నా దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు కనెక్ట్ అయ్యి ఉన్నాయి మైక్స్. నేను హ్యాంగ్ చేసుకోవట్లేదు, ఇక్కడే పెడుతున్నాను, ఎదురుగా పెడుతున్నాను మైక్ అనేది. నేను యూట్యూబ్లో చాలా రివ్యూస్ చూశాను మైక్ కొనడానికి, మైక్స్ కొనుక్కోవడానికి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఏంటంటే అందరికీ నా వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంది, వాయిస్ సరిగ్గా రావట్లేదు, లేకపోతే ఎక్కువ బయట గాలి ఇది ఎక్కువ సౌండ్ వినిపిస్తుంది, ఇలా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అంటుంటే ఓకే అంటే అప్పుడు నేను ఎలా చెప్పేవాడిని, ఏదైనా డబ్బింగ్ చెప్పాలంటే కనుక ల్యాప్టాప్ని దగ్గర పెట్టుకొని స్పీకర్స్కి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడికి ఎలా చెప్పేవాడిని డబ్బింగ్. చాలా ఇబ్బందిగా ఉండేది. అప్పుడు ఇంకా మైక్స్ కొందాము, ఏదైతే అది మైక్స్ కొందాము అని చెప్పేసి DJI ఇలా చాలా బ్రాండ్స్ అయితే చూశాను, ఒకటి కాదు చాలా బ్రాండ్స్ చూశాను. ఫైనల్గా నేను ఏదో యూట్యూబ్లో ఎందులోనో చూసి ఇదైతే తీసుకున్నాను హోలీ ల్యాండ్. నాకైతే మంచిగానే అనిపించింది. యాక్చువల్లీ దీంతో పాటు నేను గోప్రో కెమెరా ఒకటి తీసుకున్నాను. గోప్రో నాకు కొంత అన్సాటిస్ఫైడ్గా అనిపించింది. అంటే ఫుల్ ఫ్లెక్సిడ్గా గోప్రో అయితే నేను వర్క్ చేయాలని అనిపించింది. దానికంటే ఇంకా ఐఫోన్ అయితే ఇంకా బెటర్గా ఉంటుంది కదా, చేతిలో కెమెరా కంటే ఐఫోన్ బాగుంటుంది కానీ ఐఫోన్కి షిఫ్ట్ అయిపోయాను. దాని తర్వాత ఇది మాత్రం కంటిన్యూ చేశాను, ఇది నాకు నచ్చింది. ఛార్జింగ్ వైజ్గా కూడా చాలా బాగుంది. నాకు ఆల్మోస్ట్ 8+ అవర్సే నాకు ప్రజెంట్ అయితే ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ నాకు క్వాలిటీ పరంగా అయితే మీకు లాస్ట్ మేబీ నా 10-15 వీడియోస్ నుంచి కూడా నేను యూటిలైజ్ చేస్తుంది ఇదే. మీకు చాలా వాటిల్లో ఇది ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది. నేను ఆల్మోస్ట్ బయటకే హ్యాంగ్ చేసుకుంటాను, లోపలికి ఏం హ్యాంగ్ చేయను. ఒకవేళ ఇది లేకపోతే కనుక ఐఫోన్ దీని ద్వారా అంటే ఐఫోన్కి నార్మల్గానే రికార్డ్ అవుతుంది, అంటే రూమ్లో కూర్చున్న వాటికి ఇబ్బంది లేకుండా రికార్డ్ అవుతుంది. బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఇది కంపల్సరీ కావాల్సి వస్తుంది. అండ్ నేను డబ్బింగ్ కూడా చెప్తున్నాను కాబట్టి కొన్ని వాటికి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి కావాలి. ఇది ఒక్కటే మంచిది అని నేను చెప్పను. నాకు తగ్గ బడ్జెట్లో నేను చూసుకున్న వాటిలో ఇది బాగుంది. 5000 లోపు చూడాలనుకుంటే అందులో కూడా వేరే బ్రాండ్స్లో మంచివి ఉన్నాయి. దీని తర్వాత ఇంకొంచెం హైయర్ ఎండ్కి వెళ్తే కనుక రోడ్ మైక్స్ అని చెప్పేసి అవి కూడా చూశాను. మనీ పెట్టే కొద్దీ క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్రమోషన్ వీడియో కాదు. మీకు అమెజాన్లో అవైలబిలిటీనే ఉంటుంది. నేను కొనింది అమెజాన్లోనే, ఎక్కడ బయటకు వెళ్ళి ఏం కొనలేదు, అమెజాన్లో కొన్నాను. ఒకవేళ మీకు అది ఒకసారి సెర్చ్ చేస్తే దొరకకపోతే కానీ నాకు కింద పిన్ చేయండి, కామెంట్ పెట్టండి, నేను లింక్ అయినా పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.